స్టూడెంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మన డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతాయన్న విషయం అందరికీ తెలుసు. ఎదుటివారితో సరైన విధంగా సంభాషించడం ఒక ఆర్ట్. మాట్లాడే విధానం, మనం ఉపయోగించే పదాలు, మన గొంతు స్థాయి గమనించుకోవాలి. మాట్లాడే టాపిక్ ఎవరితో, ఏ వయసు వారితో, ఎక్కడ మాట్లాడుతున్నామన్నది కూడా ముఖ్యం. డైలీ సంభాషణలో కూడా వీటిని గమనించుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కంటిన్యూస్గా పాటించవలసినవి. అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఆఫీస్లో ఎవరి వద్దనైనా మనకి రెస్పెక్ట్, వాల్యూ ఉంటాయి. మనవారే కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఎక్కడైనా గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ పద్ధతిని పాటించడం అన్ని విధాలా మంచిది. పెద్దవారితో వినయంగా, చిన్నవారితో ఆదరంగా, తోటివారితో ఫ్రెండ్లీగా మాట్లాడడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ రావు. ఏ రిలేషన్షిప్లోనైనా ఇగో ప్రాబ్లమ్స్ రాకుండా కేర్ తీసుకోవాలి. మన వే ఆఫ్ టాకింగ్ కొన్ని పనులు స్మూత్గా అయ్యేలా చేస్తాయి. అందరూ ఒక వాస్తవం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అథారిటీగా మాట్లాడితే రిసీవ్ చేసుకోలేరు. గంభీరంగా మాట్లాడడం వేరు. అది మనకు హుందాతనాన్ని ఇస్తుంది. తరచుగా అరిచినట్లుగా కానీ, కోపంగా కానీ, చిరాగ్గా కానీ మాట్లాడడం చేస్తూ ఉంటే ఎదుటివారికి మన పట్ల గౌరవం కానీ, విలువ కానీ అంతగా ఉండవు. ఏదో వారి అవసరం కోసమో లేదా వారి సంస్కారం వల్ల సంభాషిస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా వీలైతే మనల్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయవచ్చు. ఇటువంటి మాట తీరు, ప్రవర్తన మన వృత్తి వ్యాపారాల్లో డెవలప్మెంట్కి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగానైనా ముందు మన వ్యక్తిగా సంభాషణ నైపుణ్యాన్ని సాధించాలి. అదే విజయానికి మార్గాన్ని చూపిస్తుంది. ఉద్యోగం సంపాదించాలన్నా, వ్యాపారంలో ఎదగాలన్నా ఉండవలసిన స్కిల్స్లో ఇది ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మనల్ని వ్యక్తిగా ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలబెడుతుంది.